నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనం రేపు జరగబోయే మే 2వ తారీఖు జరగబోయే మోడీ అమరావతి సభ ప్రాంగణంలో ఉన్నాం. అయితే అమరావతికి రేపు చట్టబద్ధత ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయబోతారు అనే విషయంపై మనతో మాట్లాడడానికి అమరావతి భోజన జేఏసీ లీడర్ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర గారు. సార్, ఇది అమరావతి చట్టబద్ధత గురించి ఒకసారి మీ మాటలు. సురేంద్ర గారు, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి పనులు, కట్టడాలు, దాని యొక్క పరిశ్రమల ఏర్పాటు, ఇవన్నీ ఒక అంశం. ఈ అమరావతికి రక్షణ వలయం, రక్షణ కవచం, చట్టబద్ధత అనే అంశం మరొక అంశం. అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ప్రజా రాజధాని అమరావతికి రక్షణ ఏమిటి? నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కొంతమంది రైతులు వెళ్ళి ప్రధానంగా వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే, ఈ రోజున మీరు అమరావతిలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, అది 3,000 కోట్ల, 30,000 కోట్ల, 60,000 కోట్ల, 2 సంవత్సరాల 3 సంవత్సరాల మీరు చేస్తున్నారు. మీ తదనంతరం ఏదైనా ప్రజాస్వామ్యంలో మార్పులు చేర్పులు జరిగి ప్రభుత్వం మారితే, లేదా మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాజధానికి రక్షణ ఏమిటి అని అడిగారు. దానికి ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, అవసరం వస్తే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి విభజన చట్టంలో సవరణ చేసే ఆలోచన చేస్తాను అని చెప్పారు. నేను అమరావతి బహుజన జేఏసీ నాయకుడిగా 1631 రోజుల ఉద్యమ భాగస్వామిగా ఈ సభా వేదిక నుంచే మాట్లాడుతున్న మోడీ గారి సభామందిరం నుంచి. తప్పనిసరిగా మనదే లిఖిత రాజ్యాంగం. చట్టాలు చేసుకోనవచ్చు, చట్టాలు తీసేసుకోనవచ్చు. చట్టబద్ధత అనేదే ప్రభుత్వంలో ప్రధానమైన అంగం. ఈ రోజున ఏ చట్టం ఉన్నా, అంటే ఐపీఎస్ ఉందా, ఐఏఎస్ ఉందా, న్యాయస్థానాలు ఉన్నా, అసెంబ్లీ ఉన్నా, పార్లమెంట్ ఉన్నా, ఏ ప్రకారంగా జరుగుతుంది? చట్టాల ప్రకారమేనా? ముఖ్యమంత్రిని గవర్నర్ గారే కదా ప్రమాణ స్వీకారం చేయించేది. సుప్రీంకోర్టు సీజేని, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు సీజే కదా ప్రమాణ స్వీకారం చేయించేది. ఇలా ప్రతిదానికి ఒక ఉడంబడిక ఉంది. మీకు కాశ్మీర్లో 370 కాశ్మీరీ స్వయంకృత హక్కుని ఇచ్చింది మనమే, రద్దు చేసింది మనమే. తెలంగాణని ఆంధ్రప్రదేశ్లో కలిపింది మనమే, విడగొట్టింది మనమే. ఇవన్నీ చట్టాల సాక్షిగా జరిగింది. కాబట్టి ఈ రాజధాని అమరావతి ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? విభజన చట్టం ద్వారా వచ్చింది. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలను కలిపే హక్కు, తీసేసే హక్కు ఉంది. ఏ భూభాగాన్ని ఎవరికి పంచాలో కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి హైదరాబాద్ తెలంగాణకి ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణకి ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో నూతనంగా రాజధాని కట్టుకోమని అన్నారు. ఆ చట్టంలో సవరణ చెయ్యాలి. చేసి అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రధానమైన ఆ అంశాన్ని పట్టించుకోవాలి. నేను ఏమంటుంటే, చాలామంది ఏదో నిర్మాణాలు చేసేస్తున్నాం, కట్టడాలు కట్టిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చేయలేడు, వాటినేమి దాల్చలేడు అని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసినా చెయ్యకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకున్నా మార్చుకోకపోయినా, ఇప్పటికైతే ఆయన విధానంలో మార్పు అయితే రాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, రేపు మేము అధికారంలోకి రాగానే పోలీసులు వేసుకుంటున్నారు, పోలీసులు కొట్ల పెడతానన్నాడు, రోడ్డు మీద నిలబెడతానన్నాడు. ఏంటి పరిష్కారం? మరి రేపు అధికారంలోకి వస్తాడు, ఈ కట్టిన కట్టడాలను కూల్చేస్తారా? డోజర్లు పెట్టి మళ్ళీ అడవిని వెతుస్తారా? ఇవన్నీ ప్రశ్నలే కదా. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం రేపు నరేంద్ర మోడీ గారు ఈ సభా వేదిక మీద ఆయన ప్రకటన చేయాలి. దీనిని పార్లమెంట్ సాక్షిగా, ఎందుకంటే పార్లమెంట్లో ఉభయ సభల్లో, ఆ రోజు విభజన చట్టం కూడా ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇప్పుడు కూడా ఏంటంటే అమరావతి రాజధానిగా మీరు సవరణ చేసేసి విభజన చట్టంలో పెట్టాలి. పెట్టినప్పుడు ఏంటంటే చట్టం అవుతుంది కాబట్టి తిరిగి దాన్ని మార్పు చెందాలంటే మళ్ళీ ఇటు చట్టం దగ్గర పోవాలి. గతంలో హైకోర్టు ఏం చెప్పిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి ఆ శాసనసభ తీర్మానం చేసిన తర్వాత, సిఆర్డీఏ చట్టం ఆమోదించిన తర్వాత మళ్ళీ మీరు రాజధాని మార్పు చేసే అధికారం శాసనసభకు లేదు. ఒకవేళ మీరు మార్చాలనుకుంటే విభజన చట్టాన్ని సంప్రదించండి, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి అని చెప్పింది. ఈరోజు మేము అదే చెప్తున్నాం.
ఇది కేంద్ర ప్రభుత్వం దాఖలా చేస్తే వచ్చిన రాజధాని ఇది. ఒక నాయకుడు ఒక పార్టీనో రైతో కలగంటే పెట్టుకోవాలా రాజధానిని. కాబట్టి ఇప్పటికీ కూడా ఏంటంటే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు భయం నీడ ఉంది. అది రాష్ట్రం అంతా ఉంది, రైతుల్లో కూడా ఉంది. తప్పనిసరిగా అమరావతిని చట్టబద్ధత చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గారు దృష్టి పెట్టి దీనికి ఒక పరిష్కారాన్ని, అంటే రైతు గనక పంటని గనక వేస్తే చుట్టూ కంచేసినట్టు కాపలా పెట్టుకున్నట్టుగా చట్టాలతోనే అమరావతికి రక్షణ బంధం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.